అయితే నిన్న హైకోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. అది గవర్నర్ తమిళసైకి కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొంచెం ఎదురుదెబ్బగా అని చెప్పొచ్చు. అంటే మిక్స్డ్ తీర్పు అనుకోవచ్చు వాస్తవంగా. ఎందుకంటే ఒకవేళ కేసీఆర్ ప్రభుత్వం ఉంటే గవర్నర్ నిర్ణయం పైన సర్వత్రా విమర్శలు వచ్చాయి. కానీ రాష్ట్ర హైకోర్టు ఏం చెప్పింది అంటే ఈ క్యాబినెట్ నిర్ణయాన్ని మేము గవర్నర్ సంబంధించిన దాన్ని రివ్యూ మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప గవర్నర్ నిర్ణయాన్ని తప్పడానికి అవకాశం లేదు. సో మరొకసారి క్యాబినెట్ నిర్ణయం మరొకసారి తీసుకోవాల్సిందిగా మరొకసారి కోరడం జరిగింది హైకోర్టు. సో గతంలో దాసోజు శ్రవణ్ కానీ కుర్రా సత్యనారాయణ సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది. ప్రస్తుతం ఏది కోదండరాం, అదేవిధంగా ఇంకొకరు ఉన్నారు కదా అలీ ఖాన్, ఆయన కూడా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఈ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం సిఫారసు చేసిన విషయం కూడా మాకు తెలుసు వాస్తవంగా. సో ఇప్పుడు మళ్ళీ హైకోర్టు ఏం చెప్పింది అంటే మళ్ళీ క్యాబినెట్ నిర్ణయం మళ్ళీ తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది గవర్నర్ని. సో ఇప్పుడు క్యాబినెట్ ఏమున్నది, రేవంత్ ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం జరిగింది కాబట్టి వాళ్ళు మళ్ళీ కోదండరాం గారిని అదేవిధంగా అలీ ఖాన్ గారిని ఇద్దరిని కూడా మళ్ళీ సిఫారసు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇందులో గవర్నర్ నిర్ణయం పైన తప్పడం, హైకోర్టు తప్పడం ఏదైతుందో నిజంగా కూడా గవర్నర్కి అయితే కొంత ఇబ్బందికరంగానే ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అది ఇబ్బందికరంగానే మారింది అనేది కూడా మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే గవర్నర్ నిర్ణయం తప్పైనప్పటికీ కూడా మళ్ళీ కోదండరాంకి అదేవిధంగా ఈరోజు ఇంకో అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ కొంత గుడ్ న్యూస్ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరూ మళ్ళీ ఈ క్యాబినెట్ మళ్ళీ సిఫారసు చేసే అవకాశం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా గవర్నర్ ఖచ్చితంగా దాన్ని అమలు చేసేటువంటి అవకాశాలు, యాక్సెప్ట్ చేసి అమలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి గవర్నర్ నిర్ణయం పట్ల హైకోర్టు తప్పుపట్టినప్పటికీ కూడా ఈ క్యాబినెట్ ఏదైతుందో క్యాబినెట్ మారింది కాబట్టి మళ్ళీ క్యాబినెట్ నిర్ణయం కోదండరాం వైపు అదేవిధంగా అలీ ఖాన్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత వాళ్ళకైతే ఊరట లభించినట్టు మనకి తెలుస్తూ ఉంది. త్వరలోనే ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యే అవకాశం కనబడుతూ ఉంది. ఇక కోదండరాం విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా వారికైతే మినిస్టర్ కూడా వచ్చే అవకాశం అయితే కనబడతారు. ఒకసారి దాని గురించి చూద్దాం. ఇలా ఇగో ఆ అధికారం గవర్నర్కు లేదు, ఎమ్మెల్సీలు నియమించే అధికారం క్యాబినెట్దే. గవర్నర్ నిర్ణయాన్ని తప్పబట్టిన హైకోర్టు అభ్యంతరాలు ఉంటే తిప్పి పంపాలి అంతే. కోదండరాం, అమీర్ ఖాన్ల ఆ నియామకం చెల్లదు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై కీలక తీర్పు అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం కదా. ఎమ్మెల్సీల నియామకాలపై తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. గవర్నర్ కోటలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ అదేవిధంగా కోదండరాం, అలీ ఖాన్ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. బారాస ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ మంత్రి మండలి తీర్మానం చేసింది. దాన్ని గవర్నర్ తమిళసైకి గత ఏడాది సెప్టెంబర్ 19న తిరస్కరించారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ పరిధి దాటి వ్యవహరించారని, మంత్రి మండలికి ఎమ్మెల్సీలు నామినేట్ చేసే హక్కు ఉంటుందని పిటిషన్లు పేర్కొన్నారు. బారాస నేతలు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. అనంతరం రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసి గవర్నర్ వద్దకు పంపింది. రాష్ట్ర మంత్రిమండలి సిఫారసును అనుసరించి వారి పేర్లను తమిళసై ఆమోదించారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం కూడా లభించడంతో వారి నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే దీన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాము వేసిన పిటిషన్పై నిర్ణయం వెలువడే వరకు ఈ నియామకాలు ఆపాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై పిటిషన్లు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కార్యాలయం తరపున న్యాయవాదులు సుదీర్ఘ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ను కొట్టివేస్తూ గురువారం తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలని సూచించింది. గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ నేరుగా తిరస్కరించకుండా తిరిగి పంపించాల్సిందని కోర్టు అభిప్రాయపడింది. కొత్తగా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సూచిస్తూ గత ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు 2023 సెప్టెంబర్ 19న గవర్నర్ తమిళసై రిజెక్ట్ చేసిన విషయం తెలిసింది. అయితే కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత గవర్నర్ కోటల ఎమ్మెల్సీగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల నియమించింది. ఈ నియామకాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసో శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాము వేసిన పిటిషన్పై విచారణ తేలేంత వరకు ఎమ్మెల్సీల నియామకాలు ఆపాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎమ్మెల్సీగా ప్రమాణం చేయించవద్దని మండలి చైర్మన్ను ఆదేశించింది. దాంతో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది అంటూ ఒకరిని చూస్తాను. సో ఇక్కడ విషయం ఏంటి అంటే మిత్రులారా, ఇక్కడ గవర్నర్కి సంబంధించి
సంబంధించినటువంటి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈరోజు దాసోజు శ్రవణ్ అదేవిధంగా గుర్రా సత్యనారాయణ పిటిషన్ ఏదైతుందో హైకోర్టు వాళ్ళ పిటిషన్ పైన కొంత విచారణ చేసి కోదండరాం మరియు అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ల ఏవైతే సిఫారసులు అవుతాయో వాటిని కొట్టివేస్తూ ఈరోజు గవర్నర్ నిర్ణయాలను క్యాబినెట్ తీర్మానాన్ని కూడా కొట్టివేసినట్టు మనకైతే క్లియర్గా తెలుస్తుంది. మళ్ళీ క్యాబినెట్ సంబంధించినటువంటి మళ్ళీ ఒకసారి ప్రతిపాదన పంపాలని చెప్పేసి చెప్పింది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ కూడా ఇది కోదండరాం గారిని అదేవిధంగా అమీర్ అలీ ఖాన్లనే మళ్ళీ వాళ్ళ లిస్టు మళ్ళీ పంపేట అవకాశం ఉంటుందని స్పష్టంగా మనకైతే తెలుస్తూ ఉంది మిత్రులారా. సో దీనిలో కొంత గందరగోళం ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళే నామినేట్ అయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సో దీనిపైన గతంలో కోదండరాం దాసోజు శ్రవణ్ లాంటి వాళ్ళు, కుర్రా సత్యనారాయణ లాంటి వాళ్ళు, కుర్రా సత్యనారాయణ అంటే మనకు తెలియదు, కాకపోతే దాసోజు శ్రవణ్ ఎవరైతే ఉన్నారో ఆయన విషయానికి వచ్చినట్లయితే కొంత తెలంగాణ ఉద్యమకారుడు కాబట్టి మనందరం కూడా ఆయనకు అండగా నిలబడ్డ విషయం కూడా తెలుసు. కానీ కోదండరాం విషయంలో గతంలో గవర్నర్ కొట్టివేసినప్పటికీ కూడా కోదండరాం మరి నామినేట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి కోదండరాం సంబంధించిన సిఫారసు అవుతుందో దాన్ని సవాల్ చేస్తూ కేసీఆర్ వీళ్ళంతా కల్వకుంట్ల కుటుంబం కోదండరాం గారిని ఎట్టి పరిస్థితుల్లో ఎదగనీయకుండా చేయాలని చెప్పేసి చూస్తూ ఉంది. వాస్తవంగా కోదండరాం పైన పెద్ద కుట్ర చేస్తూ ఉన్నారు, కోదండరాంని రాజకీయంగా ఎదగకుండా ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో దీన్ని ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూ ఉంది. కోదండరాం లాంటి వాళ్ళు మండలిలో కనుక మంత్రిమండలి కనుక ఉంటే తెలంగాణ స్వప్రయోజనాలు నెరవేరుతాయని మనందరికీ కూడా తెలుసు. కానీ కుట్రపూరితంగా కేసీఆర్ ఈరోజు ఇలా చేయడం ఏదైతుందో నిజంగా ఇది బాధాకర విషయము. కేసీఆర్కు ఇంకా తెలంగాణ ప్రజలు రాజకీయంగా బొందబెట్టడానికి రెడీ అయిపోయారు, వాళ్లకు ఇంకా కర్రుగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది వాస్తవంగా. సో చూద్దాం ఏమవుతుందో.